హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి మీట్, కలవడం. నేను మేనేజర్ని కలవాలి. నేను మేనేజర్ని కలవాలి. ఐ వాంట్ టు మీట్ ద మేనేజర్. ఐ వాంట్ టు మీట్ ద మేనేజర్. మనం రేపు కలవచ్చా? మనం రేపు కలవచ్చా? కెన్ వి మీట్ టుమారో? కెన్ వి మీట్ టుమారో? లంచ్ తర్వాత కలుద్దాం. లంచ్ తర్వాత కలుద్దాం. లెట్స్ మీట్ ఆఫ్టర్ లంచ్. లెట్స్ మీట్ ఆఫ్టర్ లంచ్. మీరు కొత్త క్లయింట్ని కలిశారా? మీరు కొత్త క్లయింట్ని కలిశారా? డిడ్ యూ మీట్ ద న్యూ క్లయింట్? డిడ్ యూ మీట్ ద న్యూ క్లయింట్? నేను ఆఫీసులో ఆయనను కలిశాను. నేను ఆఫీసులో ఆయనను కలిశాను. I met him at the office. I met him at the office. ఆమె టీంను కలవాలనుకుంటుంది. ఆమె టీంను కలవాలనుకుంటుంది. ఈ ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీటింగ్ ముందు కలుద్దాం. మీటింగ్ ముందు కలుద్దాం. లెట్స్ మీట్ బిఫోర్ ద మీటింగ్. లెట్స్ మీట్ బిఫోర్ ద మీటింగ్. నేను ఈరోజు ఆయనను కలవలేకపోయాను. నేను ఈరోజు ఆయనను కలవలేకపోయాను. I could not meet him today. I could not meet him today. ఒకసారి ఆయనను కలవడానికి ప్రయత్నించు. ఒకసారి ఆయనను కలవడానికి ప్రయత్నించు. Try to meet him once. Try to meet him once. మీరు డెడ్లైన్కు ముందే పూర్తి చేయాలి. మీరు డెడ్లైన్కు ముందే పూర్తి చేయాలి. You must complete before the deadline. You must complete before the deadline. Verb 2, హ్యాండిల్, చేయడం. ఈ ప్రాజెక్ట్ను నేను హ్యాండిల్ చేస్తాను. I will handle this project. I will handle this project. మీరు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరా? మీరు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరా? Can you handle the situation? Can you handle the situation? ఆమె టీంను బాగా హ్యాండిల్ చేసింది. ఆమె టీంను బాగా హ్యాండిల్ చేసింది. She handled the team well. She handled the team well. అది ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి తెలుసు. అది ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి తెలుసు. He knows how to handle it. He knows how to handle it. డాక్యుమెంట్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. డాక్యుమెంట్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. Handle the documents carefully. Handle the documents carefully. చింతించకండి, నేను దానిని హ్యాండిల్ చేస్తాను.
చింతించకండి, నేను దానిని హ్యాండిల్ చేస్తాను. డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఆమె ఒత్తిడిని హ్యాండిల్ చేయగలదా? ఆమె ఒత్తిడిని హ్యాండిల్ చేయగలదా? కెన్ షీ హ్యాండిల్ ప్రెషర్? కెన్ షీ హ్యాండిల్ ప్రెషర్? అతను 2 టీంలను హ్యాండిల్ చేస్తున్నాడు. అతను 2 టీంలను హ్యాండిల్ చేస్తున్నాడు. హీ ఈస్ హ్యాండ్లింగ్ 2 టీమ్స్. హీ ఈస్ హ్యాండ్లింగ్ 2 టీమ్స్. నేను ఒంటరిగా అన్ని హ్యాండిల్ చెయ్యలేను. నేను ఒంటరిగా అన్ని హ్యాండిల్ చెయ్యలేను. I can't handle everything alone. I can't handle everything alone. ఇది హ్యాండిల్ చేసేందుకు ఓపిక కావాలి. ఇది హ్యాండిల్ చేసేందుకు ఓపిక కావాలి. You need patience to handle this. You need patience to handle this. Verb 3. Decide. నిర్ణయించు. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి. We need to decide now. We need to decide now. టాపిక్ను ఎవరు డిసైడ్ చేస్తారు? టాపిక్ను ఎవరు డిసైడ్ చేస్తారు? Who will decide the topic? Who will decide the topic? నేను ఒంటరిగా డిసైడ్ చేయలేను. నేను ఒంటరిగా డిసైడ్ చేయలేను. I can't decide alone. I can't decide alone. వారు చేరాలని నిర్ణయించారు. వారు చేరాలని నిర్ణయించారు. They have decided to join. They have decided to join. మీరు మీ ప్లాన్ను డిసైడ్ చేసుకున్నారా? మీరు మీ ప్లాన్ను డిసైడ్ చేసుకున్నారా? Have you decided your plan? Have you decided your plan? ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు. She is yet to decide. She is yet to decide. అతను నిర్ణయించుకోనివ్వండి. అతను నిర్ణయించుకోనివ్వండి. Let him decide. Let him decide. త్వరగా తేల్చడం కష్టం. త్వరగా తేల్చడం కష్టం. It's hard to decide quickly. It's hard to decide quickly. నిర్ణయం తీసుకొని నాకు చెప్పండి. నిర్ణయం తీసుకొని నాకు చెప్పండి. Decide and let me know. Decide and let me know. మనం ఈరోజే తేల్చాలి. మనం ఈరోజే తేల్చాలి. We must decide today. We must decide today. Thanks for watching, friends. Please like, share, subscribe my channel.